హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సభ్యులను 2 గ్రూప్స్గా చేసి 2 చీఫ్స్ను ప్రకటించారు. ప్రతి కంటెస్టెంట్స్ తమకు నచ్చిన టీంలో జాయిన్ అయ్యే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. కానీ వారు ఆ టీంలో ఎందుకు జాయిన్ అవుతున్నారో చెప్పి జాయిన్ అవ్వాలి. ఫస్ట్ చీఫ్ నిఖిల్. ఆ టీం మెంబర్స్ పృథ్వీ, సీత, నైనిక, విష్ణుప్రియ, సోనియా. ఈ టీం పేరు శక్తి. సెకండ్ చీఫ్ అభయ్. టీం మెంబర్స్ నాబెల్, ఆదిత్య ఓం, ప్రేరణ, మణికంఠ, యాష్మి. ఈ టీం పేరు కాంతార. ఈరోజు ఫస్ట్ విష్ణుప్రియని సేవ్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో చిత్రం విచిత్రం అనే గేమ్ స్టార్ట్ అయ్యింది. పిక్చర్ని బట్టి వర్డ్ గెస్ చేయాలి. మొత్తానికి ఈ గేమ్ మధ్యలో సాంగ్స్, జోక్స్తో చాలా ఫన్నీగా సాగింది. ఈ గేమ్లో విష్ణుప్రియని చాలా ఎంటర్టైన్ చేసింది. నాకు సార్ చాలాసార్లు విష్ణుప్రియని సరదాగా ఆట పట్టించారు. తరువాత మణికంఠని సేవ్ చేశారు. అసలైతే అభయ్ టీం విన్ అయ్యింది. కానీ ఒక చిన్న ట్విస్ట్ పెట్టి నాగ్ సారు ఎవరైతే హార్ట్ బ్రేకింగ్ సంఘటన చెబుతారో వారే విన్నర్ అని ప్రకటించారు. సీత తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్తుంది. నాగ్ సార్ శక్తి టీంని గెలిచినట్లు ప్రకటించారు. వారికి 15,000 ప్రైజ్ మనీలో కలిపారు. ఇక నెక్స్ట్ సేవ్ చేసింది సీతను, పృథ్వీని. ఇక మిగిలింది ఇద్దరు, శేఖర్ భాష, ఆదిత్యవం. వాళ్ళని ఎలిమినేట్ చేయాలని హౌస్ మేట్స్కి ఛాన్స్ ఇచ్చారు. అదే ఈరోజు బిగ్ ట్విస్ట్ అంట. ఇదేంట్రా బాబు, ఇది చాలా చెత్తగా ఉంది అని అనిపించింది. హౌస్ మేట్స్కి అవకాశం ఇస్తే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడేస్తారు. మరి పబ్లిక్ వేసిన ఓట్స్ వేస్ట్ కదా. శేఖర్ భాష మన తెలుగువాడు, ఆదిత్య ఓం వేరే రాష్ట్రం. కానీ అందరూ ఆదిత్య ఓంకి అవకాశం ఇచ్చి శేఖర్ భాషను ఎలిమినేట్ చేశారు. కానీ ముఖ్య విషయం ఏమిటంటే చీఫ్గా పనికిరావు అన్న ఆదిత్య ఓంని సేవ్ చేశారు. హౌస్ మేట్స్ని ఎలిమినేట్ చేసుకుంటే ఇంక పబ్లిక్ ఓట్స్ ఎందుకు దండక. చివరికి భాషని ఎలిమినేట్ చేశారు. తరువాత భాషని ముగ్గురు ఫేక్ పీపుల్, ముగ్గురు రియల్ పీపుల్ని సెలెక్ట్ చేయమంటే సీత, విష్ణుప్రియ, ప్రేరణలు రియల్ అని, సోనియా, ఆదిత్య, మణికంఠను ఫేక్ అని చెప్తాడు. సోనియా గురించి శేఖర్ భాష కాంట్రాస్ట్ ఫేస్ అని చెప్పాడు. ఈరోజు ఎపిసోడ్ శేఖర్ భాష ఎలిమినేట్తో కంప్లీట్ అయ్యింది. నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.